ఫ్రెండ్స్ ఈ రోజు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ కంపారిజన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. yes this is nothing but iQOO Neo 10 versus Poco F7. ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 4000 రూపీస్ డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. వేరే నాకు దగ్గర ఇక్కడ రెండు మొబైల్ ఫోన్స్ కూడా 12 + 256GB వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 32,000 రూపీస్ కి అఫీషియల్ గా లాంచ్ చేస్తారు. కార్డ్ డిస్కౌంట్ తోటి మీకు 30,000 రూపీస్ దాకా రావడం జరుగుతుంది. అదే మీకు iQOO లో వచ్చేటప్పటికే సుమారుగా 36,000 రూపీస్ దాకా లాంచ్ చేశారు. విత్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలిపి ఇది 32,000 రూపీస్ కి రావడం జరుగుతుంది. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో అన్ని సెగ్మెంట్స్ ని ఈ రోజు మనం డీటెయిల్ గా ఈ వీడియోలో కంపేర్ చేద్దాం. హాయ్ దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైల్ బాక్సెస్ అలాగే బాక్స్ కంటెంట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో రెండిటిలో కూడా మనకి చార్జర్, కేబుల్ అలాగే కేస్ తో పాటు సిమ్ ఎజెక్టింగ్ పిన్ ని కూడా. ఇక డివైసెస్ విషయానికి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్. సో పోకోలో చూసారంటే వైట్, సిల్వర్ అండ్ బ్లాక్. సో దీంట్లో ఈ స్పెషల్ ఎడిషన్ కి సంబంధించినటువంటి డివైస్ అయితే మీరు చూడండి. ఒకవేళ పోకోలో కావాలనుకుంటే క్వాల్కమ్ కి సంబంధించినటువంటి బ్యాడ్జింగ్ తో సహా డిజైన్ పరంగా వీళ్ళు ఎక్కడికక్కడ కంప్లీట్లీ యూనిక్ గా మనల్ని రిఫ్రెషింగ్ లుక్ తో తీసుకొస్తుంటారు. బట్ బ్యాక్ సైడ్ నేను ప్రీవియస్లీ వీళ్ళు తీసుకొచ్చేటువంటి ఆ నోటిఫికేషన్స్ లైట్స్ అయితే నేను మిస్ అవుతున్నాను. ఇక iQOO విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మీకు టోటలీ 2 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే టైటానియం కలర్, మరొకటి వచ్చేటప్పటికే రెడ్ కలర్. ఇది రెడ్ అంటే రెడ్ కూడా కాదు, ఆరెంజ్ కైండ్ ఆఫ్ ఫినిష్ తోటి మనకి డ్యూయల్ టోన్ లాగా రావడం జరుగుతుంది. స్పోర్ట్స్ లుక్ అయితే మనకు వస్తుంది. సో రెండు కూడా డిజైన్డ్ అండ్ మెంట్ ఫర్ బాయ్స్ లాగా ఉంటాయి. ఇక డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ iQOO అంతా కూడా మనకి మెటల్ బాడీ తోటి రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే స్కాచ్ సెన్సేషన్ యూపీ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు కేవలం IP66 రేటింగ్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ పోకోలో మీరు చూసారన్నట్లయితే కంప్లీట్లీ మీకు అల్యూమినియం బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ ఏం కాదు, ఇది కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని మనకు ప్రొటెక్ట్ చేయడంతో పాటు IP68, 69, 66 రేటింగ్ కూడా ఉంటుంది. బిల్డ్ పరంగా, డిజైన్ పరంగా చూసారు అన్నట్లయితే కనుక పోకో మచ్ మోర్ స్ట్రాంగర్ దాన్ ద iQOO అని అంటాను. సో డిజైన్ ఎస్థెటిక్స్ విషయంలో ముఖ్యంగా గేమింగ్ మీ మెయిన్ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక నేను ఇక్కడ పోకోని చూస్ చేసుకోమంటాను కంపేర్ టు iQOO కన్నా గానీ. ఇక డిస్ప్లే విషయానికి వద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్. సో iQOO లో మీకు వచ్చేటప్పటికే 6.78 వస్తే వేరే మీకు ఇక్కడ పోకోలో మీకు వచ్చేటప్పటికే 6.83 ఇంచెస్ రావడం జరుగుతుంది. కాకపోతే iQOO లో మీకు వచ్చేటప్పటికే BYU సోర్స్ డిస్ప్లే యూస్ చేస్తే వేరే ఇక్కడ మన పోకోలో వచ్చేటప్పటికే సామ్సంగ్ డిస్ప్లే అయితే యూస్ చేయడం జరిగింది. iQOO లో మీకు 10-bit ప్యానల్ ఇస్తే ఇక్కడ 10+2 అంటే ఇక్కడ 1 బిలియన్ కలర్స్ జనరేట్ చేసి ఇక్కడ 68 బిలియన్ కలర్స్ ని జనరేట్ చేయడం జరుగుతుంది. సో కలర్స్ కొంచెం పంచీగా అలాగే మచ్ బెటర్ షార్పర్ గా మీకు పోకోలో కంటెంట్ కనపడడం జరుగుతుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే iQOO లో మనకి 144 హెడ్స్ వస్తే ఇక్కడ మనకి కేవలం 120 హెడ్స్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మాత్రం రావడం జరుగుతుంది. డిస్ప్లే బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండు కూడా మనకి 700 నిట్స్ దాకా వస్తే బట్ హై బ్రైట్నెస్ మోడ్ లోకి వెళ్ళారు అన్నట్లయితే HDR కంటెంట్ ఇలాంటివి చూసారు అన్నట్లయితే పోకో మీకు సుమారుగా 3200 నిట్స్ దాకా వస్తే వేరే మీకు iQOO వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్ 5500 నిట్స్ దాకా వెళ్తాయి. అండ్ రెండిట్లో కూడా మీరు యూట్యూబ్ అలాగే అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా HDR10+ కంటెంట్ కూడా మీరు వాచ్ చేయొచ్చు. కానీ పోకో ఇక్కడ మనకు ఒక స్టెప్ అహెడ్ ఉంటుంది. ఇందులో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. వేరే అలాంటి సపోర్ట్ మీకు ఇక్కడ iQOO అయితే లేదు. సో రెండిట్లో మనం షార్ట్ లిస్ట్ చేయాలి అంటే కంటెంట్ మీరు ఎక్కువగా ప్రయారిటీ చూస్తుంటారు, కంటెంట్ ఎక్కువ చూస్తుంటారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ పోకో ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు iQOO కన్నా గానీ. అండ్ బెజల్స్ కూడా మీరు చూసారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ రెండు సిమిలర్ గా ఉన్నాయి. రెండు కూడా మనకి పంచ్ హోల్ కట్అవుట్ తోనే రావడం జరుగుతుంది. అండ్ రెండిటిలో కూడా మీకు వెట్ టచ్ ఉంటుంది. డైరెక్ట్ గా మీరు ఆ వాటర్ పట్టినప్పుడు వర్షాకాలంలో వీటిని యూజ్ చేసుకోవడంతో పాటు ఈవెన్ ఒకవేళ మీరు హాస్పిటల్స్ ఇట్లాంటి వాటిలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే రెండిటిలో గ్లౌ టచ్ ఫీచర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్ గా గ్లౌస్ ని యూజ్ చేస్తూ కూడా మీరు రెండు ఫోన్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. రెండిటిలో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రెండిటిలో కూడా LDAC, హైరెస్ వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ అన్నిటిని మనకి సపోర్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఆడియో కోడాక్స్ అన్నిటికీ మనకి సపోర్ట్ అయితే తీసుకొని రావడం జరిగింది. బట్ ఇక్కడ మనకి పోకోలో వచ్చేటప్పటికే డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ కూడా ఇచ్చారు. సో ఈవెన్ ఆడియో సౌండ్ లో కూడా నాకు పోకో కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు iQOO కన్నా గానీ. ఇక మెయిన్ ప్రాసెసర్స్ గురించి మాట్లాడుకుందాం. రెండిటిలో కూడా మనకి క్వాల్కమ్ కి సంబంధించినటువంటి స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్స్ ని మనకి యూజ్ చేశారు. 4 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్స్ ఇవి. రెండు కూడా అప్రాక్సిమేట్లీ 1.7, 1.8 మిలియన్ స్కోర్స్ అయితే చేస్తుంటాయి. బట్ రియల్ టైమ్ లో రెండింటిని మీరు టెస్ట్ చేశారు అన్నట్లయితే ముఖ్యంగా చెప్పాలంటే డే టు డే రెగ్యులర్ లైఫ్ లో మీరు పెద్దగా తేడా అయితే అనిపించదు. కానీ ఒకవేళ మీరు గనక గేమ్
ఇష్టపడుతున్నారు అనుకోండి, సో అలాంటి సందర్భాల్లో మీకు ఐక్యూ ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు పోకో కన్నా గానీ. ఎందుకంటే ఐక్యూలో మనకి స్పెషల్లీ డిజైన్డ్ వీళ్ళ ఓన్ టెక్నాలజీ Q1 చిప్ ని కూడా తీసుకొచ్చారు. సో బేసిక్ గా దీని వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ ఇందులో మనకి BGMI 90 FPS దాకా మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఇందులో 120 FPS దాకా. ఇందులో గేమ్ పోల్ ఇంటర్పోల్యూషన్ అయితే ఉంటుంది. సో దీని సహాయంతో ఇంటర్మీడియట్ గా ఫ్రేమ్స్ ని ఎక్కువగా జనరేట్ చేసి మన గేమ్ ని స్మూత్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఈవెన్ పిక్చర్ క్వాలిటీని కూడా ఇది మనకి ఇంప్రూవ్ చేసి చూపించడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి Q1 చిప్. సో గేమింగ్ మీ ప్రయారిటీ అయినట్లయితే కనుక వేరే ఇక్కడ నేను మిమ్మల్ని ఐక్యూ చూస్ చేసుకోమంటాను ఓవర్ పోకో. రెండు కూడా గేమింగ్ సెంట్రిక్ గా లాంచ్ చేసినాయి, బట్ ఐక్యూ ఫార్ బెటర్ ఉంటుంది. సీమ్లెస్ గా మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ రెండిటిలో మీకు LPDDR5X ఇచ్చారు, కాకపోతే ఇక్కడ 5X అల్ట్రా అని తీసుకొచ్చారు. సో కొంచెం క్లాక్ స్పీడ్ ఏదైతే ఉందో ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు పోకో కన్నా గానీ. అండ్ రెండిటిలో కూడా మీకు UFS 4.1 స్టోరేజ్ ని తీసుకొచ్చారు. ఇక ఏ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఏ బేసిక్ గా అందరం ఎక్కువగా వాడేది ఏంటంటే సర్కిల్ టు సెర్చ్, లేదన్నట్లయితే సమరైజ్ చేయటం, ఇట్లాంటివన్నీ. సో అలాంటి వాటన్నిటిలో రెండు పర్ఫెక్ట్ అని చెప్పాను. ఇది ఎక్కువ ఇది తక్కువ అనేది ఏం కాదు, ఆల్మోస్ట్ ఆల్ రెండిట్లోనే సేమ్. ఇక OS విషయానికి వచ్చారంటే రెండు కూడా మనకి కస్టమ్ UI తో రావడం జరుగుతుంది. సో రెండిట్లోనూ మనకు బ్లాట్వేర్ ఉంటాయి, రెండిట్లోనూ మనకి యాడ్స్ వస్తాయి, రెండిట్లోనూ మనం కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల నోటిఫికేషన్ వెళ్ళదు. ఇది డిపెండ్స్ అపాన్ మీ పర్సనల్ చాయిస్ కి నేను వదిలేస్తాను. ఒకవేళ ఈ రెండిట్లో ఒకటి పర్సనల్ గా నేను పిక్ చేయాలనుకుంటున్నాను అన్నట్లయితే కనుక వేరే నేను ఇక్కడ ఐక్యూకే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తాను కంపేర్ టు పోకో కన్నా గానీ. ఒకవేళ లాక్ స్క్రీన్ మెయిన్ కస్టమైజేషన్ మీకు కావాలన్నట్లయితే హైపర్ UI లో బాగా ఫీచర్స్ ఉంటాయి కంపేర్ టు ఐక్యూ కన్నా గానీ. సో ఈ రెండిట్లో నేనైతే గనక కొంచెం ఐక్యూ బెటర్ అనిపించింది. అండ్ రెండిటి యొక్క OS అప్డేట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక వీళ్ళు మనకి 3+4 ఇయర్స్ వస్తే వీళ్ళు ఏకంగా 4+6 ఇయర్స్ తీసుకొస్తున్నారు. అసలు నన్ను అడిగితే ఈ రెండిట్లో ఈ సెగ్మెంట్ లో అన్ని మొబైల్ ఫోన్స్ 30,000 అబోవ్ వెళ్తుందంటే 6+6 ఇయర్స్ తీసుకొని రావాలి స్టాండర్డ్ అని చెప్పి నేను అంటాను. సో ఎనీవే దట్ డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ డిపార్ట్మెంట్ లో ఐక్యూలో మీకు 120 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ తీసుకొస్తే ఇక్కడ మనకి 90 వాట్స్ తీసుకొచ్చారు. సో ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 46-47 మినిట్స్ 0 to 100% ఛార్జ్ అయితే ఇది సుమారుగా 1 అవర్ 10 మినిట్స్ దాకా మీకు టైం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 90 వాట్స్ ప్లస్ ఇంకో 550 mAh ఆఫ్ ద బ్యాటరీ ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి. బ్యాటరీ డిశ్చార్జ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయినట్లయితే కనుక రెండిట్లో కూడా 2 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది. అరౌండ్ 8 to 8.5 hours దాకా, ఇది అప్రాక్సిమేట్లీ 8.5 hours ఇది 9 hours ఆన్ టైం మనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ రెండిట్లో కూడా మీకు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది తీసుకోవాలి. ఈ బడ్జెట్ లో వైర్లెస్ కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ ఇంట్రెస్టింగ్ గా రెండిట్లో కూడా మనకి రివర్స్ వైర్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇచ్చారు. వేర్ మీకు ఐక్యూలో వచ్చేటప్పటికే 10 వాట్స్ ఇస్తే ఇందులో మీకు 22.5 వాట్స్ ఇచ్చారు. డైరెక్ట్ గా ఇంకో మొబైల్ ఫోన్ అయితే ఛార్జ్ చేయొచ్చు. ఇక మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో రెండిట్లో కూడా సేమ్ కెమెరా సెటప్ మనకు రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించిన IMX882 సెన్సర్ తో మనకు రావడం జరుగుతుంది. రెండిట్లో మీరు పిక్చర్స్ ని క్యాప్చర్ చేశారు అన్నట్లయితే కనుక సో ఐక్యూలో నాకు వచ్చేటప్పటికే సోషల్ మీడియా రెడీ టు పోస్ట్ ఇమేజెస్ అయితే మనకు రావడం జరుగుతుంది. అంటే స్కిన్ టోన్ కొంచెం స్మూత్ గా చూపించడం, కలర్స్ కొంచెం వైబ్రెంట్ గా రావడం, అండ్ ఈవెన్ లైటింగ్ కూడా కొంచెం బెటర్ గా ఉంది కంపేర్ టు నాకు పోకో కన్నా గానీ. పోకో వచ్చేటప్పటికి రియలిస్టిక్ గా దగ్గరగా ఉండడం జరుగుతుంది. వీళ్ళు ఇంకా బాగా బెటర్ ట్యూనింగ్ అయితే చేయాలి మన ఇండియన్ స్కిన్ టోన్స్ కి తగ్గట్టుగా. అండ్ రెండిట్లో అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే సేమ్ సిమిలర్ గా ఉంటాయి. వీటి గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఈవెన్ లో లైటింగ్ లో కూడా నాకు ఐక్యూ కొంచెం బెటర్ అనిపించింది కంపేర్ టు పోకో కన్నా గానీ. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే పోకోలో మీకు కేవలం 20 మెగాపిక్సెల్ తీసుకొస్తే ఇక్కడ 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. సెల్ఫీస్ లో కూడా మీకు ఐక్యూ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది కంపేర్ టు పోకో కన్నా గానీ. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కావచ్చు, స్కిన్ టోన్ ప్రాపర్ గా చేయడం కావచ్చు, కలర్ సాచురేషన్స్ కావచ్చు, కలర్ ని బూస్ట్ చేసి చూపించడం కావచ్చు, ఇవన్నీ కూడా సో ఇన్స్టెంట్ గా చూడగానే మీకు ఐక్యూ ఫార్ బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఎనీవే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో కూడా గూగుల్ డ్రైవ్ లింక్స్ ఇస్తాను. ఒకసారి మీరు రెండు డౌన్లోడ్ చేసుకొని మీ ఫోటో కాకుండా కంప్యూటర్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసి ఏది బాగుందో మీరే కామెంట్ చేయండి. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారన్నట్టయితే వేరే ఐక్యూలో వచ్చేటప్పటికే రేర్ అలాగే ఫ్రంట్ రెండింటిలో కూడా మీరు 4K వీడియో రికార్డింగ్ చేయొచ్చు. వేరే పోకోలో వచ్చేటప్పటికి కేవలం రేర్ మాత్రమే, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 1080p లో మాత్రమే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో కెమెరా డిపార్ట్మెంట్ సెగ్మెంట్ విషయానికి వచ్చారంటే సో ఇక్కడ నాకు ఐక్యూ కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు పోకో కన్నా గానీ. ఇక సెన్సార్స్ అలాగే వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వద్దాం. సో రెండింటిలో కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ఇచ్చారు, అన్ని ఫిజికల్ సెన్సార్స్ ఇచ్చారు. ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్స్ ఉన్నాయి, అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ రెండిట్లో కూడా అల్ట్రా ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అయితే తీసుకొని రాలేదు. అండ్ రెండిట్లో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు రెండిట్లో కూడా మీకు వైఫై అలియన్స్ 7 కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేర్ మీకు ఇక్కడ ఐక్యూలో వచ్చేటప్పటికి బ్లూటూత్ 5.4 టెక్నాలజీ ఇస్తే పోకోలో బ్లూటూత్ 6.0 మనం తీసుకొచ్చారు. ఇది ఒక అడ్వాంటేజ్. సో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ లో కూడా నాకు పోకో కొంచెం బెటర్ అనిపిస్తుంది
కంపేర్ టు ఐక్యూ కన్నా గానీ. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు హీట్ అవుతుందా అనే విషయానికి వచ్చారు అంటే రెండిట్లో కూడా నేను గేమ్స్ ఆడైతే చూసాను. బట్ ఆల్మోస్ట్ రెండు నాకు సిమిలర్ హీట్ అనిపిస్తుంది. కాకపోతే కొంచెం పోకో నాకు ఆ హీట్ ఏదైతే ఉందో నా దాకా వస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా మనకి మెటల్ బాడీ ఇవ్వడం వల్ల, వేరే ఇక్కడ మనకంతా కూడా ప్లాస్టిక్ ఉండటం వల్ల హీట్ అనేది తొందరగా ట్రాన్స్ఫర్ అవ్వదు. కాబట్టి మీకు ఇక్కడ ఆ హీట్ అనేది మీ చేయి దాకా అయితే రాదు. బట్ నార్మల్ హీట్ అనేది చెప్తాను. ఈవెన్ గేమ్స్ ఆడుతున్నా గానీ పెద్దగా ఓవర్ హీటింగ్ అయితే ఇష్యూస్ అయితే అలాంటివి లేవు. ఓవరాల్ గా అసలు ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఏ మొబైల్ ఫోన్ ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అంటే పోకో అంటాను. రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకి IP6869 రేటింగ్ ఉంది. అండ్ దీంతో పాటు వీళ్ళు ప్రైస్ కూడా మనకి 4000 రూపాయలు తక్కువ పెట్టారు కంపేర్ టు దీనికన్నా గానీ. ఇంతేకాదు ఫస్ట్ సేల్ లో కనుక మీరు పర్చేస్ చేశారంటే వన్ టైం రీప్లేస్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు టోటల్లీ ఫ్రీగా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ డీల్. అండ్ ఇంతేకాదు ఒకవేళ మీకు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రేపు ఆఫర్స్ వస్తున్నాయి సార్, ఆఫర్స్ లో ఈ మొబైల్ ఫోన్ ని మీరు సుమారుగా 26-27 రూపాయలు 25,000 రూపాయలకు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన లేదు. వేరే ఐక్యూ అయితే మీకు మరీ అంతగా ఏం తగ్గించారు కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ 30,000 రూపాయల దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ మీ మెయిన్ ప్రయారిటీ గేమింగ్, నేను ఎక్కువ గేమ్ ఆడుతుంటానన్నా నాకు మిగతా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏవి అవసరం లేదు అన్నట్లయితే ఇక్కడ మీకు ఐక్యూ బెటర్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో అడిషనల్ గా క్యూ అని చెప్పి ఉంటుంది కాబట్టి. అంతేగాని మిగతా 7,500 ఇది 7,000 ఇవన్నీ కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ, పెద్దగా మీకు రియల్ లైఫ్ లో డిఫరెన్షియేషన్ అయితే ఏం చూపించదు. ఎనీవే ఒకవేళ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో మీరు ఒక మొబైల్ ఫోన్స్ ఈ రెండే నేను చెప్తున్నాను, ఏ మొబైల్ ఫోన్ మీరు చూస్ చేసుకుంటారో లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ రెండు ప్రొడక్ట్స్ సంబంధించిన లింక్స్ ను కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.